నమస్కారం. నమస్తే. అప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆషాఢ మాసం. అయితే ఆషాఢ మాసంలో మనకు పెళ్లి శుభకార్యాలు అసలు చేసుకోకూడదు, నిషేధం అని చెప్తుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఇవన్నీ పాటించకుండా కూడా పెళ్లి చేసుకుంటున్నారు కొన్ని చోట్ల. మరి వారందరికీ ఎలాంటి సమస్యలు వస్తాయి? నాకు తెలిసిన వినంత వరకు అయితే పిల్లలు మంచిగా పుట్టారు అని చెప్తున్నారు. మరి ఆషాఢ మాసంలో జన్మించిన పిల్లలు ఎలా ఉంటారంటారు? ఇప్పుడు మనకి నడుస్తున్నది ఆషాఢ మాసం. అయితే ఆషాఢ మాసం అనేది నిషిద్ధం కాదు, అదేమి తప్పు కాదు. పాపం అంటే నిషేధించింది, ఒమిట్ చేసినటువంటి, అంటే ఈ మాసంలో ఏది చెయ్యకూడదు అనేటట్టుగా మనకి భగవంతుడు ఇచ్చేటప్పుడు మనకి ప్రతి మాసము, ప్రతి నెల, ప్రతి రోజు ప్రతిదీ చాలా మంచిగానే ఇచ్చాడు. అంటే దేనికి ఉండే విశిష్టత దానికి ఉండేటట్టుగా ఉంటుంది. ఈ ఆషాఢము అంటే మనకి దక్షిణాయనం మొదలు వేస్తున్నప్పుడు, దగ్గరలో ఉంటున్నప్పుడు ఈ ఆషాఢ మాసం ఏంటంటే చలి, అంటే వర్షాలు పడుతూ వాతావరణం మారుతుంది. ఈ అసలు ఆషాఢ మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ప్రతి మనకి నక్షత్రాల ప్రకారంగా ఉత్తరాషాఢ, పూర్వాషాఢ ఈ రెండు ఆషాఢాలకి చంద్రుడు దగ్గరగా వస్తున్నప్పుడు, చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తే ఆ నక్షత్రం పేరు మీద మనకి మాసం అనేది వస్తుంది. ఇప్పుడు శ్రవణ నక్షత్రం దగ్గరకు వెళ్ళాడు అనుకోండి, అప్పుడు శ్రావణ మాసం అనేది వస్తుంది. అది ఈ మాసాన్ని మనము అంటే ప్రత్యేకంగా ఆషాఢ మాసం ఎలాంటిదంటే పుణ్యకార్యాలు చేయడానికి, నోములు చేయడానికి, అంటే వ్రత దీక్షలు చేసుకోవడానికి, యజ్ఞయాగాలు చేసుకోవడానికి ఎక్కువగా ఆధ్యాత్మికంగానే ఈ మాసం ఉండాలి. ఎందుకు? ప్రకృతి పరంగా కూడా పచ్చదనంగా ఉంటుంది వ్యవసాయదారులకు, తర్వాత మనకి ఉపవాస దీక్షలు చేసే వాళ్ళకి, సన్యాసులకు, తర్వాత ఋషులకు, ఇట్లాంటివి అంటే ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళకందరికీ దైవ ధ్యానంలో నిమగ్నం అవ్వడానికి ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. అయితే ఈ మాసంలో పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోకూడదు అన్న సమయం కూడా ఉంటుంది. అయితే ఈ మాసాన్ని ప్రత్యేకంగా దైవ ధ్యానం కోసమే మళ్లించడానికి గల కారణం ఏంటంటే, విష్ణుమూర్తి మనకి నిద్రలోకి వెళ్తాడు, యోగ నిద్రలోకి వెళ్తాడు. అయితే మరి సృష్టి స్థితి కారకులైనటువంటి ఈ బ్రహ్మ విష్ణువైన ప్రత్యేకంగా స్థితికారకుడు విష్ణుమూర్తి, ఆయన నిద్రలోకి వెళ్ళినప్పుడు మిగతా కార్యాలు మనం చెయ్యడానికి అవకాశం లేదు. దాంతో ప్రకృతి పరంగా చూసుకున్నట్టయితే వర్షాకాలం మూలంగా ప్రయాణాలకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెళ్లి తీసుకుందాము, లేదా ఒక గృహప్రవేశం తీసుకుందాము. పూర్వకాలంలో బళ్ళ మీద వాటి మీద వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు. అయితే వచ్చేటప్పుడు వేరే పొరుగు నుంచి ఈ ఊరికి శుభకార్యాలకు బంధుమిత్రులు రావాలి అంటే రోడ్డు మార్గాలు మంచిగా ఉండేది కాదు. దానివల్ల మన బంధువులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఈ మాసంలో కలయిక అనేది తక్కువ పెడతారు. ఎందుకంటే జలుబులు, జ్వరాలు, అంటే ఎక్కువగా వ్యాధులు వచ్చే మాసం కాబట్టి ఎక్కువ గుంపు ఎక్కువగా ఉంటే ఎక్కువ వ్యాధులు సంక్రమించే అవకాశం కనబడుతుంది. తర్వాత కఫ, వాత, పిత్తాలకు సంబంధించినటువంటి త్రిగుణాలకి మన శరీరం ఈ సమయంలో మందంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పెళ్లిళ్ళు చేసిన ఉత్సాహం చూపించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ మాసాన్ని నిషిద్ధం చేయకూడదు అని కాదు, చేస్తే ఇబ్బందులు అవుతాయన్న ఉద్దేశంతో పక్కన పెట్టారు. అయితే ఈ మాసంలో పెళ్లి చేశారని అనుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా చేస్తే ఆ అమ్మాయి గర్భం దాల్చే సమయానికి ఎర్రటి ఎండలు వస్తాయి. ఆ సమయంలో అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కనుక పురుడయ్యే సమయానికి ఎండల్లో ఉండేటప్పటికీ లోపల ఉన్న బిడ్డకు ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇక్కడి నుంచి ఆమె గర్భం దాల్చేటప్పుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క అవస్థ పడవలసి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మరి పెళ్ళైన వెంటనే మనకి ఇదే కదా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పెళ్లి చేసినట్లయితే ఆ పెళ్లి కూతురు తల్లి అయ్యే సమయం ఇబ్బంది పడుతుంది అని ఈ మాసంలో పెళ్లిళ్ళు నిషేధించారు. మరి గృహప్రవేశాలు ఎందుకు, లేదా ఇల్లు కట్టుకోవడాలు ఎందుకు, శుభకార్యాలు ఎందుకు వద్దనుకున్నారంటే, ఇల్లు కట్టేటప్పుడు ఈ వర్షాలకు కానీ లేదా వరదలకు కానీ కట్టిన ఇల్లు మెత్తపడిపోయి కూలిపోతాయి. దానివల్ల నష్టాలు వస్తాయి తప్ప పెట్టిన డబ్బంతా వృధా అవుతుంది. కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు చేయరాదు అంటారు. ఇల్లు కట్టుకోవడము, స్థలాలు కొనుక్కోవడము, ఇలాంటి వాటికి వద్దంటారు. మరి వ్యాపారం చేసుకోవడానికి లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి కూడా నిషిద్ధమే. ఎందుకు అంటే కనుక ఈ మాసంలో మనము
దైవ కార్యాలు చేయడానికే ఉపయోగపడింది కానీ శుభకార్యాలకు మాత్రం కాదు. ఉపనయనాలు కానీ, వివాహాలు, కొత్తగా ప్రారంభాలు ఇలాంటివి చేయకూడదు. గృహప్రవేశాలు చేయడానికి నిషేధించబడింది. అయితే మరి ఈ మాసంలో అంటే గత సంవత్సరంలో పెళ్లిళ్ళయి ఈ మాసంలో కనుక పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక ఈ మాసంలో అంటే ఇక్కడ 2 రకాలుగా చూడాలి. జెనెటికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక జెనెటికల్ గా కూడా పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది. జెనెటికల్ డిజార్డర్ తో లోపాలు అంటే తల్లికి కానీ తండ్రికి కానీ వాళ్ళ డిఎన్ఏలో ఎక్కడైనా లోపాలు ఉంటే పిల్లలు ఈ మాసంలో మందంగాను వికృతంగాను లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది. లేదు జెనెటికల్ గా అంతా బాగుంది, కుటుంబ చరిత్ర అంతా బాగుంది అని అనుకున్నప్పుడు ఈ మాసంలో పుట్టడం వల్ల ఆ పుట్టిన పిల్లలు ఆధ్యాత్మికంగా చక్కగా ఉంటారు, బుద్ధిలో చక్కగా ఉంటారు, గుణగణాలలో చక్కగా ఉంటారు, వాళ్ళలో దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, తర్వాత దాన గుణాలు ఎక్కువగా ఉంటాయి, విద్యావంతులు అవుతారు, అపార మేధా సంపత్తులు అవుతారు. ఈ మాసంలో పుట్టడం తప్పు అనేది కాదు, ఇది మన చేతిలో లేని పని. కానీ స్వభావ సిద్ధంగా పుట్టినట్టయితే కనుక చక్కటి మేధావులు అవుతారు. ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా చక్కని పిల్లలు వస్తారు అనమాట. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ వచ్చే సంతానం మంచి సంతానం అవుతుంది. గురుభక్తి కలిగి ఉంటారు, దైవభక్తి కలిగి ఉంటారు, విద్యా సంపత్తులు సకల సద్గుణాలతో కలిగినటువంటి పిల్లలు ఈ సమయంలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విషయం చాలా మంది ఏంటంటే ఆషాఢ మాసంలో జన్మించారు అని చెప్పేసి పిల్లలకి చాలా నెగిటివ్ ఉంటాయి. అస్సలు అలాంటి నెగిటివ్ అనేది అపోహలే. ఎప్పుడు పుట్టినా దానిలో దోషం అనేది లేదు. భగవంతుడు ఇచ్చిన ప్రసాదం కదా, మనం ఇందులో ఈ సమయంలో ఉండాలి ఆ సమయంలో ఉండాలనేది ఏమీ లేదు. కానీ ఏ మాసము నిషిద్ధం కాదు, ఏ తిథి నిషిద్ధం కాదు. దేనికి ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది. అయితే ఇది మనం నుంచి ఇంకోటి జ్యోతిషపరంగా చూసినట్టయితే కనుక ఆ పుట్టిన పిల్లవాడి యొక్క జన్మ తిథి, లగ్నము, వారము, దశలు, అంతర్దశలు ఇవన్నీ చూసుకుంటే అప్పుడు మనం నిర్ణయించడం జరుగుతుంది. కానీ గోచార రీత్యా ఈ పిల్లవాడు చెడ్డవాడు లేదా ఈ మాసంలో పుట్టిన పిల్ల మంచిది కాదు, ఆషాఢంలో పుట్టింది పెళ్లి చేసుకోకూడదు, ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలు, అపోహలు మాత్రమే. శాస్త్రపరంగా ఎక్కడా మనకి చెప్పబడలేదు. అండ్ ఇంకొక విషయం అమ్మ, ఇప్పుడు పెళ్లి ఆషాఢ మాసం బిఫోర్ పెళ్ళైంది అనుకోండి, ఆషాఢంలో ఖచ్చితంగా భర్తకి దూరంగా ఉండాలి, అత్తగూడలు కూడా కలవకూడదు అంటారు. ఇది ఎందుకు అంటారు? గుడ్ క్వశ్చన్. ఇది ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసంలో పిల్ల పుట్టింటికి వెళ్ళిపోవాలి అని అత్త గొడప అల్లుడు తొక్కరాదు అని తొక్కకూడదు ఈ 4 రోజులు అంటారు. నువ్వు అంటే ముందుగా పెళ్ళైంది. ఎందుకంటే పూర్వము మనకి వ్యవసాయదారులకు సంబంధించినటువంటి దేశం అది. ఇప్పుడంటే చాలా బిజినెస్ జాబ్లు ఇవన్నీ వచ్చేసాయి, కానీ పూర్వం వ్యవసాయాధారిత కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. అయితే ఈ సమయంలో ఎక్కువగా నేల కూడా చిత్తడిగా ఉండడము, తర్వాత ప్రతి ఇల్లు అంటే కుటుంబంలో సభ్యులందరూ కూడా పొలాల మీద వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమైపోయి ఉండి ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న ఉద్దేశంతో ఈ 4 రోజులు అల్లుడిని అత్తవారింటికి పంపించేవారు కాదు. రెండో కారణం ఏంటంటే ఈ మాసంలో కనుక భార్యాభర్తలు కలిస్తే వచ్చే పిల్లలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, సంతానం ఈ మాసంలో కలిస్తే కనుక ఇబ్బందిగా ఉంటుంది అన్న ఉద్దేశం, అంటే పిల్లల మీద ప్రభావం పడుతుంది అని. కాబట్టి ఆ సమయంలో వెళ్ళరాదు అని చెప్పారు అనమాట. అయితే ఈ అమ్మాయి అత్తవారి ఇంట్లోనే ఇప్పుడు అందరూ వెళ్ళాలని రూల్ లేదు, వెళ్ళే అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు అమెరికాలో పిల్లలు ఉంటున్నారు, లేదా ఇండియాలో వీళ్ళు ఉంటున్నారు, ప్రత్యేకంగా ఆషాఢ మాసం అని వచ్చే అవకాశం లేదు కదా. కాకపోతే ఎక్కడ ఉన్నా జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన పరంగా, అంతే తప్ప ప్రత్యేకంగా కూడదు అనేది లేదు. పూర్వం నుంచి ఆచారం అది ఆచారంగా వచ్చింది తప్ప శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి ఆ దోషం అయితే లేదు. మరి మనం ఆచారాన్నే ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే కనుక కోడలు అత్తవారింటికి రావడానికి నిషిద్ధం. ఎందుకంటే ఇది కొంచెము ఇబ్బందికరమైన రోజులు ఉంటాయి కాబట్టి, అంటే వాతావరణ పరంగాను లేదా అంటే మాస పరంగాను ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వీళ్ళని ఇక్కడికి పుట్టింటి వాళ్ళు పంపించారు. అది ఒకటి. తర్వాత ఇన్నాళ్ళు పెరిగిన పిల్ల ఒక్క మాసంలో దూరం అయిపోతుంది అన్న బాధ తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి
కొంతసేపు అయినా తల్లి దగ్గర గడపవచ్చు ఒక 30 రోజుల పాటు అన్న ఉద్దేశంతో ఇది సదుపాయం కోసం పెట్టినటువంటిదే తప్ప ఇది కంపల్సరీగా చెయ్యాలి అన్న ఇదైతే నియమం అయితే లేదన్నమాట. అవకాశాన్ని బట్టి పాటించుకుంటే సరిపడుతుంది. ఆషాఢ మాసం ఇది భూతం కాదు, ఇదేమి పెద్ద కూడని మాసం అయితే మాత్రం కాదు. చాలా విశేషమైన మాసం అన్నమాట. 2 నక్షత్రాల కలయికతో వచ్చినటువంటి మాసము విశేషమైన మాసం కాబట్టి దీన్ని మనము అంత తక్కువ చేసి చూడవలసిన పని లేదు. చాలా మందికి ఉన్న అపోహలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు.